మనం వచ్చేసి జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలోని దుబ్బరాయేశ్వరు టెంపుల్ దగ్గర ఉన్నాము. ఒక్కసారి టెంపుల్ లోపల ఇప్పుడు ఈ శివరాత్రి సందర్భంగా చాలా జాతర ఫెస్టివల్ జరుగుతుంది. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేసి లోపల ఎలా జరుగుతుంది అనేది ఒకసారి తెలుసుకుందాం, చూద్దాం. లోపల ఆలయ పరిస్థితులు, ఆలయ అభివృద్ధి ఎలా ఉంది అనేది ఒకసారి అయితే చూద్దాం. ఇప్పుడు మనం వచ్చేసి ఆలయంలో ఎంట్రీ అవుతున్నాము. ఒకసారి ఆలయంలో ఎంట్రీ అయ్యి ఇక్కడ అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి, మరి ఇక్కడ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి అయితే తెలుసుకొని, భక్తులు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఒకసారి ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకొని, ఒకసారి లోపల ఎలా జరుగుతుంది ఏందనేది ఒకసారి వాటి మాటలో తెలుసుకొని ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనం చూస్తున్నట్లయితే ఇక్కడ 2 ఆవులను కూడా కట్టేసి ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు వేములవాడలో కదా కోడె కడతారు కదా, అలా అని వచ్చేసి మేము అనుకుంటున్నాము. ఒకసారి భక్తులను కూడా అడిగి తెలుసుకుందాము. ఇక్కడ వచ్చి జాతరకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పుడు అన్ని మొదటి దశలోనే జరుగుతున్నాయి. ఒక్కసారి ఇక్కడ జనాలు ఎలా ఉన్నారు, మరి భక్తులు ఎలా వస్తున్నారు ఏంటనే ఒకసారి వాటి మాట తెలుసుకొని లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ భక్తులు ఉన్నారు, ఒకసారి ఓకేనా, భక్తులు ఉన్నారు, ఒకసారి భక్తుల్లోనే వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది, వీరు ఎంతకాలం నుంచి వస్తున్నారని ఒకసారి ఇక్కడ ఉన్నారు, ఒకసారి వారి మాటలో అడిగి తెలుసుకుందాము. ఒకసారి వాయిస్ ఇస్తారా? ఓకే, మీరు ఎంతకాలం నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి? మేము చిన్నప్పటి నుండి వస్తున్నాం. మీది ఎక్కడమ్మా? రేచిపల్లి. రేచిపల్లి నుంచి కూడా ఇక్కడికి బస్సులు వస్తున్నారు. ఇక్కడికి రావడం వల్ల మీ నమ్మకం ఏంటమ్మా? కోరికలు తీర్చుడు ఆ శివయ్య అంతే. ఓకే, ఇక్కడికి రావడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, శివయ్యను నమ్ముకుంటే అనుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకము. వీరు చిన్నప్పటి నుంచి వస్తున్నారు, వీళ్ళకి ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడ టెంపుల్కి వస్తున్నారట. ఒకసారి ఇలాంటి భక్తులు ఇంకా చాలా మంది వస్తుంటారు. ఒకసారి వీరి మాటలు తెలుసుకున్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మెట్పల్లి. ఇది మేడం గారు మెట్పల్లి నుంచి కూడా వస్తుంటారట. మీరు ఎంతకాలం నుంచి వస్తున్నారు? నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను. మీకు ఈ ఆలయ చరిత్ర ఏమైనా తెలుసా మేడం? ఈ ఆలయ చరిత్ర అసలు ఇక్కడ ఈ టెంపుల్ ఉందని మీకు ఎలా తెలిసింది? మా తాతయ్య నుంచి మా ఇంటి దేవుడు అన్నమాట. ఇక్కడికి రావడం వల్ల మీకు ఎలాంటి మంచి పనులు జరుగుతున్నాయా, లేకపోతే కోరికలు నెరవేరుతున్నాయి, అంటే ఏ పర్పస్ వస్తున్నారా అనేది? మేము ఇంతవరకు అట్లా ఆలోచించలే, కానీ ఎప్పుడు కంటిన్యూ వస్తాం, మంచి జరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, అన్ని రకాలు బాగుంటుంది. ఒకసారి ఇక్కడ మనకు ముందు జాగ్రత్త భక్తుల కోసం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళ ఆరోగ్య రీత్యా చర్యలు తీసుకుంటున్నారు. మెడికల్ క్యాంప్ పెట్టేసి ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం. సో ఈ దుబ్బరాయేశ్వర జాతర అనేది తెలంగాణలో చాలా ప్రసిద్ధమైంది. సో మనకు తెలుసు దీని హిస్టారిసిటీ, ఇది స్వయంభులింగం అన్నమాట. సో వేములవాడ ఎంత ప్రసిద్ధో ఇది కూడా శివరాత్రి రోజు ఈ దేవాలయం కూడా అంత ప్రసిద్ధి చెందింది. ఎక్కడెక్కడి నుంచో తెలంగాణ నుంచి పోటెత్తి జనాలు వస్తారు, భక్తులు వస్తారు. వాళ్ళకు ఆరోగ్యపరమైన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కాకుండా ఉండేందుకు అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది పిఎస్సి సారంగపూర్ ఆధ్వర్యంలో. సో చిన్న చిన్న ఎలిమెంట్స్ అంటే హెడేక్, బాడీ ఏక్, ఫీవర్, సన్ స్ట్రోక్ దగ్గర నుంచి బీపీ, షుగర్ కూడా ఇక్కడ మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు భక్తులకు తలెత్తకుండా చర్యలు చేపట్టడం జరుగుతున్నది. సార్ మరి ఇది ఎన్ని రోజులు జరుగుతుంది ఈ జాతర? మరి మీరు ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల వరకు ఉంటారు? 5 days ఈ జాతర ఉంటుందండి. సో 5 days రౌండ్ ఓ క్లాక్ ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. మనకు శివరాత్రి అనేది తెలుగు వాళ్ళకి చాలా పెద్దది. అంటే మామూలుగానే శివభక్తులు ఎక్కువ ఉంటారు, అందులో శివరాత్రి అనేది రేపు చాలా ఘనంగా తెలుగు వాళ్ళు సాంప్రదాయ ప్రకారం చేసుకుంటారు. అందులో ఈ పెంబట్ల దుబ్బరాజన్న టెంపుల్ అనేది బాగా ఫేమస్. చుట్టుపక్కల పల్లెటూళ్ళు కాకుండా వేరే డిస్టిక్ల నుండి కూడా మన ఈ దుబ్బరాజన్న జాతరకు శివరాత్రి జాగారం కానీ 4 days కంటిన్యూగా ఉంటుంది. ఈరోజు కళ్యాణము, రేపేమో శివరాత్రి జాగారము, ఎల్లుండి రథోత్సవం అని 4 రోజులు కంటిన్యూగా ప్రోగ్రాం నడుస్తుంది. అందులో భాగంగా మేము కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళము మార్నింగ్ 8 to 2, 2 to 8, మళ్ళీ 8 to 6 వరకు 3 షిఫ్ట్ వైజ్గా డాక్టర్స్తో పాటు నర్సెస్, ఆశాస్ ప్రతి ఒక్కరము ఇక్కడ అటెండ్ అయ్యి ఈ 4 days ప్రోగ్రామ్ను విజయవంతం చేస్తాం. వెంకటేశ్వర స్వామి దేవస్థానం, పెంబట్ల కోనాపూర్, సారంగాపూర్ మండల్, జగిత్యాల జిల్లా. ఈ యొక్క దేవాలయం శ్రీమతి తమ్మల్ల దుబ్బమ్మ గారిచే 1942 నుంచి 46 వరకు నిర్మించి దాన్ని మొత్తము నిర్మాణం చేయడానికి 4 సంవత్సరాలు పట్టింది. అప్పటి నుండి ఈ దేవాలయం
82 లోపల ఎండోమెంటు వారి ఆధీనం లోపల ఇచ్చిండ్రు. ఆ తర్వాత మా యొక్క వంశస్థులే, తమ్మల్ల వారి వంశస్థులే ఫౌండర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్గా. నా పేరు పురంల శంకరయ్య. మా వంశస్థులే పూజారులు ఉన్నారు. ఒక బ్రాహ్మణుడు కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు, స్పెషల్ పూజారిగా ఈ పూజారు. ఇటు యొక్క దేవాలయాన్ని దినదినం అభివృద్ధి చేయడానికి ఫస్ట్ రాజేశ్వరరావు గారు అప్పుడున్న జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఈ యొక్క దేవాలయానికి ఒక బావి మంజూరు చేశారు. బావి పైప్ లైన్ ఇచ్చేసారు. దాతలతోని మోటరు, ఇక్కడ చిన్న చిన్న ట్యాంకులు కూడా నిర్మించాం. ఆ తర్వాత ఇప్పుడు దేవాలయానికి శ్రీ మన భూస శంకర్ గారు, జగిత్యాల గారు 9 గుంటల భూమి దేవాలయానికి విరాళంగా ఇచ్చారు. దాని లోపల మేము కళ్యాణ మండపం నిర్మించినాం. ఆ నిర్మాణం కూడా దాదాపు పూర్తి అయిపోయింది. ఇంకొక కలర్ వేసు కార్యక్రమం ఉన్నది. శ్రీమతి కవిత గారు ఎంపీ గారు ఉన్నప్పుడు ఈ దేవాలయానికి 86 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు కల్వకుంట్ల కవిత గారు. ఆ యొక్క పనులు కూడా దాదాపు పూర్తిగా వచ్చినాయి. దాతల ద్వారా లోపల కూడా గ్రానైట్ పరిపించి పైప్ లైన్, క్యూ లైన్ సరి చేయడానికి ఒక కార్యక్రమం ఇప్పుడు ఉన్నది. ఎవరన్నా దాతలు విరాళాలు ఇచ్చేటోళ్ళు ఉంటే ఈఓ గారిని కానీ చైర్మన్ గారిని కానీ కలిసి మీ యొక్క విరాళాలు మాకు అందజేస్తే మీకు రసీదు కూడా ఇస్తాం. ఇంకోటి, ఇక్కడ వాటరు పరిపూర్ణంగా దేవాలయం ఆవరణ లోపల, దేవాలయం చుట్టుపక్కల కావాలంటే 60,000 లీటర్ల వాటర్ ట్యాంక్ అవసరం ఉన్నది. దాన్ని ఇంతకుముందు ఎంపీ గారు మధుయాస్కి గారు, నిజామాబాద్ ఎంపీ గారు పెట్టినప్పుడు కొన్ని అనివార్య కారణాలతో అది రద్దయిపోయింది. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు, సంజయ్ కుమార్ గారు కూడా, అరవింద్ గారు కూడా వారు వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చేస్తాం ఇది అని చెప్పారు. త్వరలోపలనే ఆ వాటర్ ట్యాంక్ కూడా నిర్మాణం ప్రారంభమవుతుంది. ఇప్పుడు కోనేరు దగ్గర భక్తుల సహాయ సహకారాలతో దాదాపు 10 రూములు కొత్తగా నూతనంగా నిర్మించడం. ఇంకా కూడా దాతలు ఎవరన్నా ఇచ్చేటోళ్ళు ఉంటే నూతనంగా రూములు నిర్మించడానికి స్థలం ఉన్నది. దాతలు ముందుకొచ్చి రూములు నిర్మించగలరని మా యొక్క మనవి. ఈ యొక్క జతరా కార్యక్రమాలు 13 నిన్న సాయంత్రం 8 గంటల నుంచి 9:30 దాకా అంకురార్పణ కార్యక్రమం జరిగింది. నేడు 8 గంటలకు స్వామివారి శ్రీ దుబ్బరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం, రేపు మహాశివరాత్రి జాగరణ దినోత్సవం, ఎల్లుండి స్వామివారికి అన్నపూజ కార్యక్రమం, పారాయణ కార్యక్రమం, మంగళవారం నాడు 23వ తారీఖు నాడు స్వామివారి రథోత్సవం 9 గంటలకు ఉంటుంది. భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మేము కోరుతున్నాము. ఇక్కడ అభివృద్ధి పనులన్నిటి దాదాపు సీసీ రోడ్లు కానీ, వాటర్ ట్యాంకులు, చిన్న చిన్న ట్యాంకులు నిర్మించినాం. భక్తులకు అన్ని అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేసినాం. ఇంకేమైనా కొద్ది గొప్పలా ఉన్నట్టుంటే అవి కూడా ఈరోజు సాయంత్రం వరకల్లా కంప్లీట్ అయిపోతాయి. భక్తులు అక్కడ జగిత్యాల నుంచి కానీ, ధర్మపూర్ నుంచి కానీ, ఇతర ఊర్ల నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉన్నది. మీరు ఆ బస్సు సౌకర్యం ఉపయోగించుకొని అక్కడికి వెళ్ళి ఆర్టీసీ బస్ స్టాండ్ కాడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి, శ్రమ కొంత నడక ఉంటుంది, అది శ్రమ అనుకోకుండా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ వివిధ సంస్థలతోని భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఒక 3 నుంచి 4 స్థలాలలో పెట్టడానికి ఏర్పాట్లు చేసినాం. భక్తులు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అన్నదానం స్వీకరించి వారి ఇండ్లకు పోగలరని మా యొక్క మనవి. 23వ తారీఖు మహావిన్యాస రుద్రాభిషేకం అనే కార్యక్రమం జరుగుతుంది స్వామివారికి. అప్పుడు కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని
అన్న ప్రసాదాలు స్వీకరించి వారి వారి ఇళ్ళకు పోగలరని మా యొక్క మనవి. ఇక్కడ వెహికల్ స్టాండ్ కొరకు స్థలం లేదు. ఇప్పుడు వీళ్ళల్లో ఉన్న స్థలాలు లక్షలలోకి వెళ్ళిపోయినాయి. ఇవాళ దాన్ని ఇప్పుడు కొనుగోలు చేయాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు. కళ్యాణ మండపం 9 గుంటలు ఇచ్చినాడు శ్రీ గురుశంకర్ అన్న గారు. ఇంకొక 2 గుంటలు అయితే అక్కడ కుల్ల జాగా అవుతుంది. ఇక్కడికి మరి ఎంతమంది వస్తుంటారు సార్ మరి భక్తులు? ఒకవేళ ఇప్పుడు జరిగింది అనుకో, మనకు జాతర సమయంలో ఎన్ని లక్షల మంది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? దాదాపు 2 లక్షల మంది వస్తారు. 2 లక్షల మంది అంటే ఒక్క రోజా లేకపోతే 3 రోజులకు కలిపి? 3 రోజులకు కలిపి. రథోత్సవం అన్నాడు కొద్దిగా ఎక్కువ ఉంటుంది. దాదాపు 1 లక్ష మంది ఆనాడు వస్తారు. వాళ్ళకైతే భక్తులకైతే ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినాం. సలవ పందిళ్ళు, వాటర్ సప్లైలు మీరు చూసిన వాటర్ ట్యాంకులు అక్కడ ఇవి కాక కూడా ఒక గ్రామ పంచాయతీ ద్వారా ఒక ఆటోలో వాటర్ నింపి అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. ఎవరో అవసరం ఉంటే అక్కడ తాగచ్చాలి. అది కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారితో మాట్లాడి అది కూడా ఏర్పాటు చేసాం. మరి ఇక్కడ ఇప్పుడు బయట మనకు కొబ్బరికాయలు బెల్లం ఉన్నాయి కదా సార్, వాటికి ఏమైనా టెండర్ ఉంటుందా లేకపోతే? టెండర్. ఇప్పుడు ఆ గ్రామస్తులు ఏం చేశారంటే గ్రామం లోపల అభివృద్ధి కమిటీ అనేది ఒకటి ఏర్పడి వాళ్ళకు నిధులు వేరే అస్తలేవు, సోర్సెస్ లేవు. చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి మాతో సహకరించి ఒక వాళ్ళ షాప్ ఒకటి, మా షాప్ ఒకటి, ఇది దేవాలయంలో ఒకటి, వాళ్ళది ఒకటి, 2 షాపులు ఒక కాంట్రాక్టర్ పట్టుకున్నాడు. ఆయనే అమ్ముకొని మాకు కొంత వాళ్ళకు కొంత అమౌంట్ ఇస్తాడు. ఇక బట్టప్పుడు మళ్ళీ వేరే ఆయన పట్టుకున్నాడు. ఇప్పుడు ఈ ఇచ్చిన అమౌంట్ ఇప్పుడు ఇస్తారు కదా అమౌంట్, ఆ అమౌంట్ వచ్చేసి టెంపుల్ అభివృద్ధికి వాడతారా లేకపోతే? టెంపుల్ అకౌంట్లోనే జమ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇంట్లో సమస్య ఏంటంటే 40% కంట్రిబ్యూషన్ పోతుంది. 12-13 ఉన్న కంట్రిబ్యూషన్ ఇవాళ 60%. జీతాలు ఏంటంటే వాళ్ళే ఇస్తున్నాం అంటారు పూజారులకు, క్లర్కులకు. వాళ్ళు ఎక్కువనే ఇస్తున్నారు వాస్తవంగా, మేము కట్టిందని కానీ పెంచుడు ఎక్కువ పెంచారు. వాళ్ళు జీతాలు ఎక్కువ పెంచారు. ఆ పెంచుడు ఎక్కువైపోయింది. అది మళ్ళీ 2 ఇంత పెంచి వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళకు పెన్షన్ సౌకర్యం లేదు. కేవలం 2 లక్షలు ఇచ్చి వాళ్ళని పక్కకు వస్తారు. ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ జాతరకు దుబ్బరాయేశ్వరం జాతర కోసం ఇక్కడ ముస్తాబావుతున్న దుకాణాలు ఒకసారి వారి మాటల్లోనే ఇక్కడ ఎలా ఉంటే ఏందనేది ఒకసారి తెలుసుకుందాము. ఒకసారి వచ్చేసి ఇక్కడ చూస్తున్నట్లయితే టెంపుల్ ఆలయం ముందు వచ్చేసి మనకు ముస్తాబావుతున్న దుకాణాలు ఉన్నాయి. ఒకసారి చిన్న వ్యాపారాలు ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఒకసారి ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఇక్కడ మేడం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ రన్ చేస్తుంటారు? ఇది టెండర్ అన్న. 3 years నుంచి వస్తుంది. ఓకే. అంటే దీనివల్ల మీకు లాభం ఉంది? ఉంటుందన్న. కూలీ టైప్. ఇక్కడికి వచ్చేసి ఎంతమంది భక్తులు వస్తుంటారు జాతర సమయంలో? 5 to 6 lakhs అట్లా వస్తుంది. ఇంకా ఎక్కువే వస్తుంది. సాధారణ సమయంలో కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారా? ఓకే. మనం చూస్తున్నట్లయితే ఇక్కడికి సాధారణ సమయంలో కూడా ఇక్కడికి భక్తుల రద్దీ ఉంటుంది అంటున్నారు. వచ్చేసి ఇప్పుడు జాతర సందర్భంగా అయితే ఇక్కడికి ఒక 3 నుంచి 5 lakhs వరకు జనాలు వచ్చే ఆలోచన ఉందని అంటున్నారు. ఒకసారి ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు బెల్లము, కొబ్బరికాయలు వచ్చేసి అగరబత్తులు లాంటివి చాలా ఎక్కువ నడుస్తున్నాయి. భక్తుల కోసం ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలుగా అన్ని తీసుకుంటున్నారు. మరొకసారి అయితే మనం భక్తులు వస్తే ఎలా ఉంటుందని, ఇప్పుడైతే భక్తులు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందని తెలుసుకుని ఇక్కడ చూసినట్లయితే కొబ్బరికాయలు కూడా ఇప్పుడు స్టార్ట్ చేసి పెట్టుకున్నారు ముందుగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా. చూస్తున్నట్లయితే ఇక్కడ బంగారం కూడా ఉంది. బంగారం అంటే బెల్లం వచ్చేసి ఇక్కడ శివుని విగ్రహాలు వచ్చేసి ఆయిల్ ఇలాంటివి కూడా చాలా ముందస్తుగా పెట్టుకుంటున్నారు. ఒకసారి చూస్తున్నట్లయితే మనం ఇక్కడ